జై మార్కండేయ. నమో నమో మార్కండేయ యతివర్య. ఈరోజు పంచాంగం మంగళవారం 7 అక్టోబర్ 2025, కలియుగం 5126, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 6:11 సూర్యాస్తమయం సాయంత్రం 5:56 తిథి పౌర్ణమి, ఉదయం 9:16 వరకు. తదుపరి పాడ్యమి. వారం భౌమవారం. నక్షత్రం రేవతి, రాత్రి 1:28 వరకు. తదుపరి అశ్విని నక్షత్రం. యోగం ధ్రువ, ఉదయం 9:26 వరకు. తదుపరి హర్షణ. కరణం భవ, ఉదయం 9:16 వరకు. తదుపరి బాలవ, రాత్రి 7:34 వరకు. తదుపరి తైతుల. వర్జ్యం మధ్యాహ్నం 2:44 నుండి సాయంత్రం 4:10 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి ఉదయం 9:19 వరకు. తిరిగి రాత్రి 10:50 నుండి రాత్రి 11:39 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:28 వరకు. యమగండం ఉదయం 9:07 నుండి ఉదయం 10:35 వరకు. గుళికాకాలం మధ్యాహ్నం 12:03 నుండి మధ్యాహ్నం 1:32 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:35 నుండి తెల్లవారుజామున 5:23 వరకు. అమృత గడియలు రాత్రి 11:18 నుండి రాత్రి 12:44 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:27 వరకు. ఈరోజు రాశి ఫలితాలు. మంగళవారం 7వ తేదీ అక్టోబర్ 2025. మేషరాశి. చేపట్టిన వ్యవహారాలు నిరుత్సాహం కలిగిస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ధనపరంగా చేసే ప్రయత్నాలు కలిసిరావు. వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఉద్యోగమున స్నానచలన సూచనలు ఉన్నవి. ఇతరులతో అకారణ విభేదాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృషభ రాశి. ప్రయాణాలలో ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో ఉన్నత హోదాలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మిథున రాశి. వృత్తి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల రాకతో గృహమున సందడి వాతావరణం నెలకొంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగముల పని ఒత్తిడి ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. కర్కాటక రాశి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబమున శుభకార్య ప్రస్తావన వస్తుంది. వృత్తి ఉద్యోగ విషయాల్లో అధికారుల సహాయం లభిస్తుంది. సింహరాశి. వృత్తి వ్యాపారాల్లో అధిక కష్టంతో స్వల్ప ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగమున అదనపు బాధ్యతలు నిర్వహించడం కష్టం అవుతుంది. కుటుంబ సభ్యులతో మాటా పట్టింపులు ఉంటాయి. సంతానపరంగా ఊహించని సమస్యలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమవుతుంది. కన్యారాశి. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సౌకర్యాలకు లోటు ఉండదు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన వాహన లాభం కలుగుతుంది. మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. స్థిరాస్తి సంబంధిత క్రయ విక్రయాల లాభసాటిగా సాగుతాయి. తులారాశి. ముఖ్యమైన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో శుభకార్య విషయాలు చర్చిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. వృశ్చిక రాశి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. శ్రమాధిక్యతతో కానీ పనులు పూర్తి కావు. ఇతర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. భాగస్వామ్య వ్యవహారాల్లో విభేదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగమున అధికారులకు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ పెద్దల అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ధనుస్సు రాశి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో జాప్యం కలుగుతుంది. ఆకస్మిక ప్రయాణాల వలన శారీరక శ్రమ తప్పదు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో ఒదుడుదుడుకులు అధికమవుతాయి. రుణదాత నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. మకర రాశి. దూర ప్రాంత బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. విద్యార్థులు నూతన విద్యావకాశాలు పొందుతారు. వ్యాపారమున ఆటంకాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగమున కష్టానికి తగిన గుర్తింపు పొందుతారు. కుంభరాశి. చేపట్టిన వ్యవహారాల్లో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. ఇంటా బయట ఊహించిన సమస్యలు కలుగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులు మీ మాటతో విభేదిస్తారు. వ్యాపార వ్యవహారాల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలు మందగొండిగా సాగుతాయి. మీనరాశి. ఆత్మీయుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు.
పాత మిత్రులతో విహారయాత్రలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఈరోజు మంత్రం ఓం ఐం హ్రీం క్లీం శ్రీం. వాల్మీకి మహర్షి ఈ మంత్ర సాధనతో రామాయణ గాథను రచించారు. ఈ బీజాక్షరాలు సరస్వతి, లక్ష్మి, మాయ కటాక్షాన్ని కలగజేసి మనం చేసే కార్యసాధన సఫలమవుతుంది. పండుగలు, పర్వదినాలు. ఈరోజు శ్రీ వాల్మీకి మహర్షి జయంతి. మానవులు ఏ విధంగా జీవించాలో శ్రీ మహావిష్ణువు మానవ అవతారంతో రామునిగా జీవన ప్రయాణం చేసి చూపించారు. రాముని యొక్క ప్రయాణమే రామ ఆయనం. రామాయణం అనే మహాకావ్యం రచించి లోకానికి అందించారు వాల్మీకి మహర్షి వారు. వాల్మీకి సంస్కృత భాషకు ఆదికవి. శ్లోకం అనే ప్రక్రియను కనుగొన్నారు. మహారాజు ప్రచేతసుని పుత్రుడు కాబట్టి అతను ప్రచేతసుడు అని నామము. వాల్మీకి మహర్షి కూర్చుని కదలకుండా కఠిన తపోదీక్షలో ఉంటే చీమల పుట్టలు పెట్టాయి. వాల్మీకి అంటే అర్థం చీమల పుట్ట. వాల్మీకి కఠోర ధ్యానానికి నిశ్చల తపోముద్రకు ప్రతీక. అట్టి తపో ఫలితమే వాల్మీకి మహర్షి. జయ మార్కండేయ జయ జయ మార్కండేయ శుభములను సగే తండ్రి శుభములను సగే దేవ శుభములు గోరుమయ స్వామి